హలో అండి. నేను ఈరోజే నేను 'దండోర' మూవీ ఓటీటీలో చూడడం జరిగింది. సినిమా వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం రియల్ లైఫ్‌లో చూసే చాలా వరకు సిట్యుయేషన్స్‌ని సినిమాల్లో డైరెక్టర్ మురళి గారు చూయించారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ సినిమా గురించి మాట్లాడితే ఇందులో స్టోరీ వచ్చేసి సింపుల్‌గా మన ఊర్లలో జరిగే సిట్యుయేషన్సే స్టోరీ అనమాట. కులాల మధ్య, వర్గాల మధ్య ఆహ్, వేరు వేరు కులం నుంచి ప్రేమించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటిది? అండ్ ఓన్లీ వివక్ష అనేది కొన్ని కులాలలోనే ఉండడం గాదు. వేరే అన్ని కులాల్లో ఉంది అని ఒక రకమైన టిపికల్ రైటింగ్‌ని మనకి మురళి గారు మన ముందుకు తీసుకొచ్చిండు. ఇక్కడ సినిమాలో మెయిన్ థింగ్ వచ్చేసి మన శివాజీ గారి క్యారెక్టర్. శివాజీ గారి క్యారెక్టర్ వచ్చేసి లిటరల్లీ నెయిల్డ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశాడు. స్టీల్ ద షో అన్నమాట. ఎందుకు అంటే మనం ఒకానొక టైంలో ఆయన ఇంతకుముందు చేసిన క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్‌ని గుర్తు చేస్తది. కానీ మంగపతి క్యారెక్టర్ అనేది కొంత ఎమోషన్ వరకే అయిపోతుంది. క్రుయల్టీ అని, విలనిజం. కానీ ఇందులో ఆయన చాలా వరకు సపోర్టింగ్ క్యారెక్టర్‌లాగా ఉంది. తనని విలన్‌లాగా చూపిస్తారు. ఆ తర్వాత తనని ఒక మంచి ఫాదర్‌లాగా చూపిస్తాడు. దాని మధ్యలో మళ్ళీ ఒక బిందు మాధవ్‌తో లవ్ ట్రాక్. సో, అది ఇవన్నీ చూపిస్తాడు. అండ్ ఇంకోటేందంటే కోర్ట్ సీన్‌లో ఆయన యాక్షన్ మాత్రం పీక్స్ అసలు. ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఏదన్నా గాని నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి నాకు నచ్చిన ఇంకో క్యారెక్టర్ ఏదన్నా ఉంటే అది మన నందు క్యారెక్టర్. నందు క్యారెక్టర్ ఎందుకంటే నేను మనం జనరల్‌గా చూస్తాం ఊర్లల్లో. ఇప్పుడు క్యాస్ట్ మీద ఏదో చేద్దామని, ఇలాంటివి ఉండకూడదు. లేదంటే ఇలాంటి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇదంతా ఎందుకు అని ఆలోచించి ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో దూరంగా ఉండి బ్రతుకుతారు చాలామంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో అతను పడిన ప్రాబ్లమ్ గాని, నాన్నకి దూరంగా ఉండడము, ఇలాంటి అనేది క్యారెక్టర్‌ని ఆ విధంగా డైరెక్టర్ గారు బాగా డిజైన్ చేసిండు. కొత్త డైరెక్టర్ అయినా గానీ సినిమాని రాసిన విధానం, స్క్రీన్ ప్లే రాసిన విధానం, డిస్కస్ చేసిన విషయాలు గానీ చాలా అంటే చాలా బాగా తీశాడు. డైరెక్టర్‌కి నిజంగా చాలా ఫ్యూచర్ ఉంది. ఇందులో ఓవరాల్‌గా మనం చూస్తున్నదే. ఇక్కడ ఏంటంటే ఇంకోటి సినిమా అనేది సక్సెస్ అయిపోయింది. సినిమా కంటెంట్ పరంగా డైరెక్షను, రైటింగ్సు, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడో ఉంది. కానీ సినిమాని సక్సెస్ చేయడంలో ఆడియన్స్ అనేవారు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ కంటే సినిమా మీద వచ్చిన కాంట్రోవర్సీ అనేది మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేసింది. సో, అందుకోసమని మనం ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే అక్కడికే వెళ్ళిపోతాం. మంచి ఎవడికి కావాలిక్కడ. సో, అందుకని సినిమా సక్సెస్ అయింది గానీ, సినిమా మాత్రం సినిమా సక్సెస్ అయినా మేము మాత్రం దాన్ని ఫెయిల్ చేసాం. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళు కోరుకునేది సినిమా మీద కాంట్రోవర్సీ తోటి మాకొచ్చింది. అందుకోసమే.